అతని దగ్గరికి వచ్చి ఇతని పాదాల మీద పడి నమస్కరించాడనమాట. నమస్కరించేసరికి ఏమిటి నీకు వచ్చిన ఆపద అనేసరికి ఇటువంటి పని జరిగింది మహానుభావ, ఇద్దరూ నన్ను శపించారంటే ముందు ఎక్కలేని కోపం వచ్చిందనమాట. ముందు ఎలాగోలా అయినా సరే వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవాలన్నమాట. త్రిశంకుని అనుగ్రహించిన తర్వాత సంగతి ముందు వశిష్ఠుడి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాల్సిందనమాట. కాబట్టి నువ్వు మళ్ళీ నేను యాగం చేస్తాను, ఆ యాగం ఎదురకుండా కూర్చో, నేను యాగం చేసి ఆ యాగం ఫలితాన్ని మొత్తం నీకు ధారపోస్తే ఇలా వద్దు, సశరీరంగా ఉన్న చోట ఉన్న ఫలంగా ఈ చండాల స్వరూపంతోనే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోదువుగాక, ఇది నా ఆజ్ఞ. నేను ఇంతకాలం తపస్సు చేసి నిజమే అయితే నువ్వు ఉన్న ఫలంగా స్వర్గానికి వెళ్ళిపోదువుగాక అని చెప్పి ఆయన మాట చెప్పారనమాట. తపశక్తి అండి, తపశక్తి ద్వారా ఆయన ఉన్న ఫలంగా స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉండగా ఇంద్రుడు చూశాడు, ఎవడ్రా వీడు నడుచుకుంటూ స్వర్గానికి వచ్చేస్తున్నాడు, ఈ రూపంలో ఉన్నాడు, పైగా చూడడానికి భయంకరంగా ఉన్నాడు, ఎవరు ఇతను అని చెప్పాడు. అయ్యా విశ్వామిత్ర మహర్షి పంపించాడు, ఇతని పేరు త్రిశంకు అండి, అతను పంపించేశాడని చెప్పి పంపించడానికి ఆయన ఎవరు, రావడానికి వీడెవడు, తూసి అవతలబడింది అనమాట. తూసి అవతలబడేమనేసరికి దేవతలందరూ కలిసి వస్తున్నటువంటి త్రిశంకుని మళ్ళీ కిందకు తోసేశారనమాట. కిందకు తోసేసరికి కింద నుంచి చూస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఏమయ్యా ఇంద్ర, నీకు అంతటి అహంకారమా? నేను పంపించినటువంటి త్రిశంకును కిందకు తోసేసావు గనక నీ స్వర్గంలో నా యొక్క త్రిశంకువుకి ఇంకా స్థానం లేదంటావా? స్థానం లేదన్నావు కనుక నేనే నీ స్వర్గానికి ప్రతిస్వర్గంగా మరొక స్వర్గాన్ని నేను సృష్టించిస్తున్నాను అన్నమాట. అందులో నీకు మళ్ళీ స్వర్గాల్లో ఉండేటువంటి భోగభోగ్యాల సమస్తము ఉంటాయి. ఇక్కడ కులమత జాతి వర్ణ విభేదం లేనే లేదు. నా తపశక్తి అంతా ధారపోసి మరొక స్వర్గాన్ని నేను నిర్మాణం చేస్తున్నాను చెప్పి వేరొక స్వర్గాన్ని నిర్మాణం చేసి ఇచ్చాడనమాట తన తపశక్తి ద్వారా. అందుకే త్రిశంకు స్వర్గం అనేటువంటి మాట ఉండదన్నమాట మనకి ఇప్పటికీ. అది అందులో పరిపాలకుడు ఎవరు అంటే ఈ త్రిశంకుడే, అందులో ఇంద్రుడు. త్రిశంకు స్వర్గంలో ఇంద్రుడు ఎవరంటే ఈ త్రిశంకు అన్నమాట. ఆ త్రిశంకు తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ త్రిశంకు స్వర్గాన్ని మొత్తం అంతటిని కూడా. కాబట్టి అంతటి తపశక్తి మరలా రెండవసారి పోయిందనమాట. అరే మళ్ళీ పోయింది తపశక్తి మొత్తం, నేను ఎలాగా అని ఆయన చూశారనమాట. దేవతలందరూ కూడా నవ్వుతున్నారన్నమాట. చీ వెర్రివాడు, ఇంతటి తపశక్తి చేసి ఎందుకు పనికిరానటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడమే కాకుండా పైగా ఈ మానవులు మనతో పోటీ పొందేంతటి ధైర్యవంతుల, అంతటి సాహసవంతుల, అంతటి ధర్మాత్మల, ఎక్కడి మానవులు ఎక్కడి స్వర్గమయ్యా, సామాన్య మానవులు స్వర్గాన్ని రావడం ఎలాగో కుదురుతున్నాయా, చేచే అని చెప్పి హేళనగా భావించారనమాట. ఆ మాటలన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి చెవిన పడ్డాయి. ఓహో, మానవులు అంతటి ధర్మాత్ములే లేరంటావా? మానవులంతటి అందరూ కూడా దేవతలందరి చేత కూడా నమస్కరింపబడేటటువంటి ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను చూడండి అని చెప్పి సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు మహానుభావుడు. హరిశ్చంద్రుడు మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా నాకు ఒక చిన్న మాట ఇవ్వు, నేను ఒక గొప్ప యాగం తలపెట్టాను, ఆ యాగం తలపెట్టడానికి నాకు కొద్దిగా ధనం అవసరము, ఆ ధనాన్ని నువ్వు ఇస్తావంటే తప్పకుండా ఇస్తాను మహానుభావం అని చెప్పి హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చారనమాట. హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి తప్పకుండా మహానుభావం మీకు ఎంతటి ధనం కావాలో చెప్పండి, అంత ధనం ఇస్తున్నారు. ఎంతటి ధనమో తెలుసా? ఒక మంచి బలిష్టమైనటువంటి ఏనుగు, ఆ ఏనుగు మీద మంచి కండలు తిరిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి నిలబడి తన చేతిలో ఒక రత్నాన్ని పట్టుకుని పైకి విసిరాడు అనుకో. ఏనుగు మీద మనిషి నిలబడి రత్నం చేతి పైకి విసిరితే ఆ రత్నం ఎంత పై దాకా ఎగురుతుందో అంతటి ధనరాశి నాకు కావాలి, అంతటి ధనం నాకు ఇప్పించాలి, మరి ఇప్పిస్తావా అంటే అప్పట్లో అంత ధనవంతుడు కూడా సత్యహరిశ్చంద్రుడే. సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క ధనాన్ని స్వీకరిస్తానని చెప్పి సిద్ధంగా ఉన్నారన్నమాట. సరే, మహానుభావులు విశ్వామిత్ర మహర్షి వచ్చారు మన దగ్గరికి, కాబట్టి ఆయన అడిగిన ధనం ఆయనకి ఇవ్వండి అని చెప్పారు. ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది. ఆయన అప్పుడు తీసుకోకుండా కొంతకాలం పాటు నీ దగ్గరే ఉంచు, నేను మరలా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తిరిగి నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నాకు ఇవ్వని చెప్పాడు అనమాట. ఇవ్వమని చెప్పాడు, బాగానే ఉంది. కానీ హరిశ్చంద్రుడికి పెట్టినట్టు పరీక్ష ఏమిటయ్యా అంటే మళ్ళీ క్షేత్రాన్ని తిరిగి వచ్చారు. ఒకనొక సందర్భంలో ఇద్దరు స్త్రీలు హరిశ్చంద్రుని ఆయన్ని మోహించారనమాట. మోహించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా లేదమ్మా, నాకు ఇంతకుముందే పెళ్ళి అయిపోయింది, నా భార్య కూడా ఉంది, కాబట్టి నాకు భార్య ఉంది కాబట్టి నేను వివాహం చేసుకోని చెప్పి ఈయనకి చెప్పారనమాట. అయ్యో, ఇంతవరకు మమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఉన్నాము, పెళ్లి చేసుకుండా మమ్మల్ని ఇద్దరితో మరి ఇంతకాలం మీతో నడిచాము, మా యొక్క పరిస్థితి ఏమని చెప్పి విశ్వామిత్ర మహర్షి దగ్గరికి తీర్పుగా వెళ్ళారు. ఏమిటమ్మా తీర్పండి, ఇంత మమ్మల్ని మోసం చేశాడు
మిమ్మల్ని ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే మోసం చేశానని చెప్పాను. లేదయ్యా, నేను ఎప్పుడూ అసత్యం పలకను నా జీవితంలో. అసత్యం పలకను కనుక నేను ఇద్దరిని కూడా వివాహం చేసుకునేటటువంటి మాట నేను చెప్పలేదు. వీళ్ళిద్దరిని మోసం చేయడం కూడా అబద్ధమే అని చెప్పారన్నమాట. ఓహో, అబద్ధం పలకవే కాబట్టి మరి దానకర్ణుడు అంటారు కదా, మరి సరే నువ్వు అబద్ధం పలకనన్నావు, ఇచ్చిన మాట కూడా తప్పవా అన్నాడు. నేను తప్పనయ్యా, ఇచ్చిన మాట తప్పను, అసత్యం అసలే ఆడనని చెప్పాడనమాట. సరే ఇచ్చిన మాట తప్పనున్నా కాబట్టి నువ్వు నాకు చిన్న మాట ఇవ్వు చెప్పు. నేను ఈ క్షేత్రాన్ని తిరిగి వచ్చాను కనుక నీ రాజ్యాన్ని మొత్తం నాకు అప్పచెప్పగలవా, నాకు ధారపోయగలవంటే తప్పకుండా మహానుభావ, మీ వంటి మహానుభావుడు వచ్చి నా దగ్గర అడుగడమే తరువాయి నేనెందుకు కాదంటాను. ఇక నుంచి నా రాజ్యం మీద సర్వాధికారాలు మీవే, నేను ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంతవరకు సత్యక్రవర్తుల్లో ఒకడైనటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఆ రాజ్యాన్ని మొత్తం అంతటిని కూడా విశ్వామిత్ర మహర్షికి ధారపోసి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతూ ఉండేసరికి అంత దూరం వెళ్ళిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి వెనక్కి పిలిచారనమాట. వెనక్కి పిలిచి, మహారాజా, నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి వరాన్ని ఇచ్చావు, రాజ్యమంతా ఇచ్చేసావు, బాగానే ఉంది. కానీ గతంలో నీ దగ్గర ఒక వరం కోరుకున్నాను కదా, ఆ వరం ఏదయ్యా అంటే నేను యాత్రని ముగించుకు రావడానికి ముందు నీ దగ్గరకు వచ్చి వరం కోరుకున్నాను కదా, ఒక బలిష్టమైనటువంటి మనిషి ఏనుగు మీద నిలబడి పైకి మనీని ఎంతవరకు ఎగరేస్తారో అంత మనీ నాకు ధనాన్ని ఇస్తున్నావు కదా, మరి ఆ ధనం ఏది అని చెప్పి అడిగాడు అనమాట. మహాపురుష, మీకు తెలియదు కాదు, నా రాజ్యంతో సహా సర్వాధికారం మొత్తం మీకే అప్పచెప్పేశాను నేను. ఆ ధనం నా దగ్గర ఇప్పుడు ఎలా ఉంటుంది, అది నేను మీకు ఇవ్వలేను కదా ఇప్పుడు అన్నారు. సరే, ఇవ్వలేనన్న మాట నీ నోటమ్మట ఇవ్వని చెప్పు, లేదా ఆ మాట ఈ మాట కాదని చెప్పేసి ఒక అబద్ధం ఆడేసి నేను ఉత్తర క్షణం ఈ రాజ్యాన్ని మొత్తం నీకే అప్పచెప్పి వెళ్ళిపోతానయ్యా, ఈ రాజ్యం మీద కాంక్ష కూడా నాకు వద్దు, వెంటనే ఉత్తర క్షణం వెళ్ళిపోతాను నేనని చెప్పారనమాట. అయ్యయ్యో, ఆడిన మాట ఎప్పుడైనా తప్పనండి, నేను నా పేరు హరిశ్చంద్రుడు కాబట్టి నేను ఆడిన మాట ఎప్పుడు తప్పను. ఆ ధనం మీరు కోరుకున్నటువంటి ధనం ఎప్పటికైనా సరే నేను మిమ్మల్ని మీకు ఇచ్చి తీరతానని చెప్పి తన భార్యతో సహా కొడుకుతో సహా రాజ్యం నుంచి వచ్చేసాడనమాట. ఎప్పటికి ఇస్తావా మరి, నేను అడిగినట్టు ధనం ఎప్పుడు ఇస్తావు చెప్పాడు. ఒక నెల రోజులు గడువు ఇవ్వండి నాకు, నెల రోజుల గడువులో మీరు కోరినంత ధనం మీకు అప్పచెప్తానని చెప్పి విశ్వామిత్ర మహర్షి తన శిష్యుడిని వెంబడి పంపించాడు అన్నమాట. నక్షత్రకుడు ఆయన పేరు. నక్షత్రకుడిని ఇచ్చి, ఇదిగో నువ్వే సాక్ష్యం, ఆ శిష్యుడు వీడు నక్షత్రాన్ని వెళ్ళు, ఈ హరిశ్చంద్రుడు, ఈ చంద్రమతీదేవి వీళ్ళిద్దరి వెంబడ వెళ్ళు, నువ్వు వెళ్ళి నెల రోజుల్లో ఇచ్చిన గడువు నెల రోజుల లోపల తిరిగి రావాలి వీళ్ళు, లేదంటే ఆడిన మాట తప్పిన వాడి కింద హరిశ్చంద్రుడు చెప్పబడతాడు అని వీళ్ళు వెంబడ పంపించారనమాట. నెల రోజులు పూర్తయిపోతుంది. ఇంచుమించుగా రాజ్యం లేదు, ఎక్కడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అది మా విశ్వామిత్ర మహర్షికి ఇచ్చినటువంటి మాట ఎలా నిలబడుతుందయ్యా, మాట తప్పిన వాడిగా హరిశ్చంద్రుడు నిలబడిపోతాడేమో అని చెప్పి దిగాలుగా కూర్చున్నాడు అనమాట. అదే సందర్భానికి కాశీపట్టణంలో మహాధనవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలను వేలం వేస్తూ ఉంటారనమాట. ఇది స్త్రీలను కొనుక్కుంటూ ఉంటారు. స్త్రీలను కొనుక్కుంటూ ఉండేసరికి హరిశ్చంద్రుడు చూశాడనమాట. నక్షత్రం కూడా చిన్న మార్గం చెప్పాలి, వాళ్ళతో నెల రోజులు పూర్తయిపోతుంది, నువ్వు విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట తప్పినవాడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నమాట. అంటే ఆ ఘట్టాలు గుర్తు తెచ్చుకుంటేనే ఒకసారి దుఃఖం ఆగదనమాట. హరిశ్చంద్రుడు ఎంత పని చేశారంటే నీ ధనమంతా తిరిగి రావడం ఒక్క మార్గం ఉంది. ఏమిటో తెలుసాయ్యా, నిన్ను అనుసరించిందిగా మహాతల్లి ఈ చంద్రమతి దేవిని వేలం వేసేసాను. వేలం వేసేస్తే ఆ మహాతల్లిని కొనుక్కోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే నువ్వు అడిగినటువంటి ధనమంతా ఇస్తారనమాట. అంతటి ధనం ఇస్తారు. కాబట్టి ఆమెను వేలం వేయవయ్య అంటే అంతమంది సభా మధ్యంలో కాశీనగరంలో విశ్వేశ్వరుడి సాక్షిగా ఆ చంద్రమతి దేవుని వేలం వేసేశారు మహానుభావుడు. వేలం వేసి ఆయన అడిగినటువంటి ధనం అంతా కూడా స్వీకరించారనమాట. తీసుకున్నాడు. కొడుకుతో సహా ఆవిడ అమ్ముడుపోయిందనమాట. ఎందుకంటే